ప్రార్థనా శ్లోకం. అలాగే ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా. హరి ఓం. ఓం శం నో మిత్రస్యం వరుణః శం నో భవత్యర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణుర్గురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గురువుగారిని పాఠాన్ని ప్రారంభించవలసిందిగా వినమ్రంగా వేడుకుంటున్నాం. ఓం విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచ ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. శరబిందు వికాసమందహాసాం పురవిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. ఓం జగద్గురు శ్రీచరణారవిందాభ్యాం నమః. ఓం శన్నో మిత్రశ్చం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మహానారాయణం ప్రథమ అనువాకంలో 9 మంత్రాలు అర్థ విచారణ చేశాం. అందులో చివర సర్వే నిమేషా జిజ్ఞిరే విద్యుత పురుషాదధి కళాముహూర్త మా కాష్ఠాశ్చాహోరాత్రాశ్చ సర్వశః
అర్థమాసా మాసా ఋతవో సంవత్సరశ్చ కల్పంతాం స ఆపః ప్రదుఃఖే ఉభే ఇమే అంతరిక్షమథోసువః అని కాలాత్మక పరమాత్మ తత్వాన్ని వాటిని గురించి క్రిందటి సమావేశంలో మనం సంభావన చేశాం. కాల ప్రమాణాలైనటువంటి త్రుటి మొదలైనటువంటివి ముహూర్తము, కళా, కాష్ఠ, దినము, అహోరాత్రము, మాసము, అర్ధమాసము, పక్షములు ఇవన్నీ కలిపి అఖండమైనటువంటి ఆ బ్రహ్మ చైతన్యంలో కాలాత్మకంగా తోచేటువంటి సర్వము కూడా ఆ పరమాత్మతత్వమే అనేటువంటి దాన్ని ఈ రెండు మంత్రాలు ఆ ప్రతిపాదన చేసినాయి. స ఆపః ప్రదుఃఖే ఉభే ఇమే అంతరిక్షమథోసువః. ఆ పరమాత్మయే ఆపహ, ఆపహ అంటే జలములను, ప్రదుఃఖే పిండాడు అంటే తాత్వికమైనటువంటి జ్ఞాన సముద్రాన్ని లేకపోతే జ్ఞానం అనేటువంటి గోవుని పిండడం అంటే అర్థం ఏమిటంటే లోకానికంతటికీ అందుబాటులోకి వచ్చేట్టుగా చేశాడు అని అర్థం అన్నమాట. ప్రదుఃఖే ఉభే రెండిటిని. ఏమిటా రెండు అంటే అంతరిక్షం అధో సువహ అంటే కింద భూమి, యావా పృథివీ అని రెండు విభాగాలుగా బ్రహ్మాండాన్ని ఒక గ్రుడ్డుగా భావన చేస్తే ఆ గ్రుడ్డులో రెండు డిప్పలు ఉంటే క్రింది భాగాన్ని పృథివీ అంటారు, పై భాగాన్ని దివు అని అంటారు అనమాట. ఆ రెండింటిని కలిపి ఒక అండము, బ్రహ్మాండము. ఆ బ్రహ్మాండములో రెండు భాగాల భావన అనేటువంటిది మనకు తెలియటం కోసం ఋషులు వాటిని వేరు చేసి చెప్పారు. ఆ రెండింటినీ కూడా క్రింద భూమిని, పైన సువర్లోకం అంటారు దాన్ని. భూహు భువః సువః అని మనం ఆ వ్యాహృతి అంటారు వాటిని. వ్యాహృతులు ఆ మంత్రాల గురించి కూడా మనం భావన చేస్తూ ఉంటాం. ఇది ఇదన్నమాట. అంటే ఇక్కడ మనం సంభావించవలసినటువంటి విషయం ఏమిటంటే సర్వము ఆ పరమాత్మ యొక్క స్వరూపమే. ఇందులో మనకు వేరు వేరు నామములతో, వేరు వేరు రూపములతో కనిపిస్తున్న వాటి యందు మనము పరమాత్మ లక్షణ ఆరోపణ చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక వ్యక్తి ఒక నాటకంలో ఆ వ్యక్తికి ఉండేటువంటి సాధారణమైనటువంటి పేరు, లక్షణాలు వాటినన్నింటినీ కూడా మరుగున పరుచుకొని ఒక సత్యహరిశ్చంద్రుడిగా ఒక వేషం వేస్తాడు. రంగస్థలం మీద ఉన్నంత వరకు అతనికి అదే వ్యవహారము, అదే నామము. కాబట్టి ఆ నాటకం అయిపోయిన తర్వాత అతడు మరి మామూలుగా వెంకయ్యో పుల్లయ్యో ఏదో ఒక స్వరూపంతో మనకు కనిపిస్తూ ఉంటాడు అన్నమాట. అంటే అలాగే ఈ విశ్వం అంతటినీ తన అధీనంలో పెట్టుకుని ప్రతి అణువు, ఈ విశ్వంలో ఉండేటువంటి ప్రతి అణువు దగ్గర నుంచి కొంచెం కొంచెం పెద్దగా 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 అయి చివరికి విశ్వరూపం అంతా తానే అయి అదిగాక ఇంకా త్రిపాదూర్ధ్వముదై పురుష అనేటువంటి ఈ మంత్రాన్ని ఆధారంగా చేసుకుని ఉండేటువంటి ఆ స్వరూపాన్ని అంతటినీ కూడా పరమాత్మ యొక్క లక్షణంగానే మనం భావన చెయ్యాలి. మనకు నామరూపాత్మకమైన విశ్వము దృశ్యం, నామరూప అతీతమైనటువంటి పరమాత్మ కంటికి కనపడ్డు, ఇంద్రియ గోచరం కాడు. అందుకనే భావ అతీత ధ్యానము అని అంటారు. అవి ఏ భావానికి అందుబాటులో లేకుండా వాటిని అన్నింటినీ దాటినటువంటి స్థితి. అయితే ఈ భావస్థితిని లో మాత్రమే పుట్టడం, పెరగటం, అలవాటు పట్టడం మొదలైనటువంటి లక్షణాల చేత భావ అతీతమైనటువంటి కేవలము శబ్ద
మా శబ్ద బ్రహ్మాత్మకమైనటువంటి వేదాదుల చేత కొంచెం కొంచెం గుర్తించడానికి వీలైనటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని మన అనుభూతిలోకి తీసుకురావడానికి వేదం ఏం చేస్తోందంటే అనేకమైనటువంటి వర్ణనలు, అనేకమైనటువంటి వివరణలు చేస్తోందనమాట. అందులో మనం నిత్యము, ప్రతి క్షణము, ఇంకా త్రుటి మొదలైనటువంటి కాలంగా ఉండేటువంటి ఆ కాలాత్మక స్వరూపంలో ప్రతి స్వరూపము ఆ పరమాత్మ యొక్క లక్షణమే అని ఈ 9-10 మంత్రాలు మనకు తెలియజేస్తున్నాయి. ఆ తరువాత నైనమూర్ధ్వం తిర్యంచం మధ్యే పర్యగ్రభత్ తస్యేసే కశ్చన తస్య నామ మహద్యశః అని 10వ మంత్రం. నైనం న ఏనం ఊర్ధ్వం న తిర్యంచం న మధ్యే పరిజగ్రభత్ న తస్య ఈశే కశ్చన తస్య నామ మహద్యశః అని ఇందులో మనకు కనిపిస్తున్నటువంటి ఆ పదాలు. ఏనం, ఏనం అంటే ఏ పరమాత్మను గురించి మనం భావన చేస్తున్నామో ఆ తత్వం ఏనం. మామూలుగా అన్ని భాషల్లోనూ 2 సర్వనామాలు ఉంటాయి, అవి ఇవి. అది ఇది, దట్ దిస్. అంటే దూరంగా ఉండేదానిని మనం తెలుసుకోవడానికి తత్ అనే శబ్దాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. దగ్గరగా ఉండేటువంటి దాన్ని ఏతత్తు అని అంటాం. అతి సన్నిహితంగా ఉండేదాన్ని ఏతత్ అని, కొంచెం దూరంగా ఉండేటువంటి దాన్ని తత్ అని వ్యవహరించడం ఉంది. ఆ తత్తు ఏతత్తు 2 శబ్దాలని పరమాత్మవాచకంగా ఉపనిషత్తులు ప్రయోగిస్తూ ఉంటాయి. 2 కూడా పరమాత్మవాచకాలే. ఎందుకంటే పరమాత్మ తద్దూరే తదు అంతికే అని కేనోపనిషత్తు మొదలైనటువంటి వాటిల్లో చెప్పినట్టుగా ఆ పరమాత్మ దగ్గరగా ఉన్నాడా, దూరంగా ఉన్నాడా అంటే విచారణ చేస్తే దగ్గరగా ఉండటం కాదు, తానే ఎవరైతే భావన చేస్తున్నాడో వాడే పరమాత్మ స్వరూపం. కానీ అజ్ఞానం చేత ఆ దేవుడు, ఆ పరమాత్మ అనేటువంటి వాడు ఎక్కడో ఉన్నాడు అనేటువంటిది అది కూడా సత్యవాక్యమే అవుతుంది. అంటే జ్ఞానము కలిగినప్పుడు ఏతత్తు, అజ్ఞాన దృష్టితో తత్తు ఎక్కడో ఉన్నాడు అనేటువంటి తద్దూరే తదు అంతికే అనేటువంటి ఆ మాటలు మనం జాగ్రత్తగా గమనించాలన్నమాట. నిజానికి దూరము లేదు, దగ్గర లేదు, అంతా తానే అయిన చోట దూరము దగ్గర అనేటువంటి వ్యవహారం ఏమనుంటుంది. ఇప్పుడు ఒక మహానగరం ఉందనుకోండి, బెంగళూరు లాంటి మహానగరం ఉందనుకోండి, అందులో కొన్ని వందల ప్రాంత భేదాలతో ఉంటాయి. ఆ వైట్ ఫీల్డ్ అని, తర్వాత మల్లేశ్వరం అని, తర్వాత ఇంకొకటని ఇంకొకటిని 100-200 పేర్లు ఉన్నాయి. కానీ వాటన్నిటికీ అవన్నీ ఒక ఏకసూత్రం మీద ఆధారపడి వ్యవహరింపబడుతున్నాయి. వాటిని ఆ ఏకసూత్రం ఏమిటి అంటే బెంగళూరు మహానగరము. ఆ బెంగళూరు మహానగరం అనేటువంటిది అనేకమైనటువంటి ప్రాంత నామములతో విరాజిల్లుతున్నా ప్రతిదాని యందు బెంగళూరుతనం అనేటువంటిది ఎట్లాగైతే ఉంటుందో అలాగే సృష్టిలో ఎన్ని లోకాలున్నా, ఎన్ని పర్వతాలున్నా, ఎన్ని నదులున్నా, ఎన్ని జీవరాశులున్నా, ఎన్నిటిన్నా అన్నిటి యందు అది అనే లక్షణం అనేటువంటిది నిత్య సంస్థితమై ఉంటుందన్నమాట. అందుకనే నైనం ఊర్ధ్వం ఏనం ఏనం అంటే ఈ పరమాత్మను ఊర్ధ్వం అంటే ఒక స్తంభాకారంగా ఉండేదాని కొన భాగంగా భావించడానికి అవకాశం లేదు. నయనమూర్ధ్వం అంటే అప్పుడు అది ఏమవుతుంది, ప్రమేయం అవుతుంది, అంటే కొలతలకు అందేదవుతుంది. అట్లాంటి కొలతలకు అందేటువంటి లక్షణం ఊర్ధ్వము, అడ్డము,
క్రింద మొదలైనటువంటి విభాగాలు ఆ పరమాత్మకు లేవు అనేటువంటిది చెప్పడం ఈ మంత్రం యొక్క తాత్పర్యం అన్నమాట. నైన మూర్ధ్వం న తిరియంచం. తిరియక్ అంటే అడ్డం. అంటే ఈ హిమాలయ పర్వతం అక్కడ బెంగాల్ అటు తూర్పు సముద్రం దగ్గర నుంచి పశ్చిమ సముద్రం దాకా వ్యాపించి ఏ రకంగా పృథివ్యాహ మానదండ ఇవ అని అన్నారే, ఆ రకంగా ఉండటం అనేటువంటిది ఏదైతే ఉందో అటువంటి స్థితి కూడా ఈ పరమాత్మ లక్షణానికి సంభావించడానికి వీల్లేదు. నైన మూర్ధ్వం న తిదియంచం. అలాగే మధ్య లోపల ఒక ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంటిలో పైన ఊర్ధ్వ భాగము, క్రింది భాగము, మధ్య భాగము అని ఉంటాయి. ఆ మధ్య భాగంలో ఎవరో వ్యక్తులు కొంతమంది ఉంటారు, తిరుగుతూ ఉంటారు అటు ఇటు. అటువంటి మధ్య భాగము అనేటువంటిది కూడా ఆ పరమాత్మకు లేదు. ఈ వేటితో కూడా పరిజగ్రభత్ నా పరిజగ్రభత్ అంటే గమనించటానికి, జ్ఞాన రూపంలో తెలియవచ్చేదానికి అవకాశము లేనటువంటి స్థితిలో ఉన్నది. అందుకనే దాన్ని వేదాంత పరిభాషలో అవ్యక్తం అని అంటారు. అవ్యక్తం. అవ్యక్తం అంటే మనమంతా వ్యక్త స్వరూపంలో ఉన్నాం, వ్యక్త ప్రపంచంలో ఉన్నాం. వ్యక్తం అంటే ఇది నది, ఇది కొండ, ఇది మనిషి, ఇది జంతువు మొదలైనటువంటి స్వరూపాలతో ఉన్నాం. ఇటువంటి స్వరూప భేదం ఏమీ లేకుండా అఖండమైనటువంటి బ్రహ్మాకార వృత్తి అని అంటారు. ఆ బ్రహ్మాకార వృత్తిలో ఉన్నది అనే దాని గురించి చెప్పారు. ఇక్కడ మనకు వచ్చిన పెద్ద చిక్కు ఏమిటంటే, ఈ వేదాంత పరిభాషలో జగత్తుకి బ్రహ్మమునకు వచ్చేటువంటి పెద్ద అవరోధం ఏమిటంటే, జగత్తేమో దృశ్యమానం అవుతోంది, ఆ బ్రహ్మము అనేటువంటిదేమో కేవలం భావనాత్మకంగా ఉంది అనుకోవటానికి మాత్రమే యోగ్యమైనది. ఎందుకనంటే ఏ ఇంద్రియానికి గోచరం కాదు. ఎందుకు గోచరం కాదు అని అంటే, గోచరమైన దానికి ఒక లక్షణం ఉంది, యత్ దృశ్యం తన్నశ్యం అని. ఏదైతే కనిపిస్తుందో అది నశిస్తుంది అని అన్నారు. అటువంటి నాశనశీలము లేదు కనుక అది కనబడదు కానీ తెలియవస్తుంది. ఆ తెలియరావటానికి అనేకమైనటువంటి లింగాల్ని మంత్రము ఈ ఉపనిషత్తు మనకు ప్రతిపాదించి చూపిస్తోంది అనమాట. నైన మూర్ధ్వం న తిదియంచం న మధ్యే పరిజగ్రభత్. పరిజగ్రభత్ అంటే గ్రహించటానికి వీలు లేనిటువంటిది. నా పరిజగ్రభత్. ఇంకా ఏం చెప్తున్నారంటే, నా తస్య ఈశే. తస్య ఆ పరమాత్మకు. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం చూడండి, మొదటి పాదంలో ఏనం అని అన్నారు, అంటే సన్నిహితంగా ఉండేదానికి ఉపయోగించే సర్వనామాన్ని ఉపయోగించారు. రెండవ పాదం దగ్గరికి వచ్చేటప్పటికి తస్య అని దూరంగా ఉండేదానికి సంబంధించినటువంటి ఆ అనే సర్వనామార్థం కలిగినటువంటి తత్శబ్దాన్ని వాడారు. ఇది మనం చాలా గమనించవలసినటువంటి విషయం. ఆ లోకంలో దగ్గర ఉన్నదానిని ఒక సర్వనామంతో, దూరంగా ఉన్నదాన్ని ఒక సర్వనామంతో వాడతాం. పరమాత్మకు దగ్గర దూరము లేదు కనుక రెండు సర్వనామాలతో వాడుతూ ఉండటం అనేటువంటిది ఉపనిషత్తుల్లో మనకు కనిపిస్తూ ఉండేటువంటి లక్షణం అన్నమాట. ఆ తస్య, ఆ పరమాత్మ అనేటువంటి తత్వానికి ఈశే న కశ్చిత్, దాన్ని శాసించేటువంటి వాడు, దాన్ని చూపించేటువంటి వాడు, దాని మీద అధికారం కలిగినటువంటి వాడు ఎవ్వరూ లేరు. అంటే సర్వాధికారాలు ఆ పరమాత్మకే ఉన్నాయి, కానీ పరమాత్మకు మీద అధికారం కలిగేటువంటి మరొక తత్వం ఏది సృష్టిలో లేదు. అందుకనే వేరే ఉపనిషత్తుల్లో ఏం చెప్తారు, భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్యః భీషాదగ్నిశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి పంచమః అని ఒక మహామంత్రం ఉంది, చాలా గొప్ప మంత్రం. అస్మాత్
ఈ పరమాత్మ వలన ఆ పరమాత్మ యొక్క భయము చేత వాత పవతే, గాలి ఆడుతూ ఉంది. ఈ ఈ విశ్వమంతా వ్యాపించి అనేకమైనటువంటి ప్రవృత్తి భేదములతో తోచేటువంటి దశ విధములైనటువంటి వాయువులున్నాయి, మరుత్తులు 49 రకాలుగా ఉన్నాయని శాస్త్రాలు చెప్తున్నాయి. అటువంటి వాయువు ఆ పరమాత్మ యొక్క భయంతో వీస్తూ ఉందిట. అంటే తాను కదలకుండా ఉన్నట్టయితే పరమాత్మ ఏమిటి ఇంకా నువ్వు కూర్చున్నావు లే అని తర్జన చేసి ఆ వాయువు వీచుట అనేటువంటి పని యందు దాన్ని ప్రయుక్తం చేస్తాడన్నమాట. అలాగే భీషాస్మాద్ వాత పవతే భీషోదేతి సూర్య, అలాగే సూర్యుడు భీష భయంతో, ఆ పరమాత్మ యొక్క భయంతో ఉదేతి పైకి లేస్తున్నాడు. అంటే ఒకరోజు నాకు కొంచెం బద్ధకంగా ఉంది, నాకు కొంచెం ఆరోగ్యం బాగలేదు, నేను సెలవు తీసుకుంటాను అనే అవకాశం సూర్యుడికి కూడా ఇవ్వడు ఆ పరమాత్మ. అలాగే అగ్ని, వాయువు మొదలైనటువంటివి, ఆ మృత్యుదేవత కూడా అట్లాగే ప్రాణుల యొక్క శరీరాన్ని మరణానికి లక్ష్యంగా చేసి ప్రవర్తిస్తూ ఉంటుంది. అవి అవి ఏం చెప్తోంది, ఆ మహామంత్రం ఏం చెప్తోంది? సృష్టిలో ఉండేటువంటి పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు మొదలైనటువంటి వేరుగా దృశ్యమయ్యేటువంటి సర్వ విషయాల మీద ఆధిపత్యం దానికి ఉంది, కానీ దాని మీద ఆధిపత్యం కలిగినటువంటి తత్వం మరొకటి లేదు అని చెప్తున్నారు. నతస్యేసే కశ్చన, దానికి ఈశ్వరుడు అనేటువంటి వాడు పాలకుడు, నియామకుడు, నియమనం చేసేవాడు, ఇట్లా కూర్చో అట్లా తిరుగు అని ఆదేశించి ఆజ్ఞాపించేటువంటి వాడు ఆ పరమాత్మకు ఎవరు లేరు. పరమాత్మ ఆశాస్యంలో, ఆజ్ఞా ప్రవృత్తిలో తక్కిన సర్వ విశ్వము ఉంది, కానీ ఆయనకి ఎవరు ఈశ్వరుడు లేడు. నతస్యేసే కశ్చన అని చివరికి ఒక మాట, చాలా గొప్ప మాట అంటున్నారు. తస్య నామ మహద్యశః, ఆ పరమాత్మకు మరి మనం ఎట్లాగండి వ్యవహారం, ఏదన్నా ఒక పేరు ఉండాలి కదా, ఆ పేరుంటే కానీ మనం లోకంలో వ్యవహారం సాగదు కదా అని అంటే, ఆ పరమాత్మకు వేదమాత పెట్టినటువంటి పేరు ఏమిటంటే మహద్యశః అని పేరు పెట్టింది. మహద్యశః, యశః అనేటువంటి దానికి మామూలుగా లోకంలో కీర్తి, ప్రతిష్ట మొదలైనటువంటివి, యశస్సు, యశక్కాయులు అని అంటున్నాం మనం ఇప్పుడు. అంటే మరణించిన వారిని, వారి పేరు ప్రఖ్యాతులు మాత్రమే వినవస్తున్నాయి, కానీ వారి భౌతిక శరీరం లేదు అనేటువంటి అర్థంలో యశః అనేటువంటి శబ్దాన్ని యశక్కాయులు, యశస్సే కాయముగా కలిగిన వాళ్ళు అని అంటున్నాం. ఆ యశస్సు అంటే అనుకోవటం, కీర్తి, దాని గొప్పతనాన్ని సంభావన చేస్తూ ఉండటం, యశస్సు అనేటువంటిది ఆ పరమాత్మకు పేరుట. మహద్యశః, ఏదో కాస్త కూస్తా యశస్సు కాదు, మహత్, చాలా గొప్ప, ఇంత అంతా అనడానికి వీలు లేదు. మహద్యశః అని ఆ పరమాత్మకు మరొక పేరుంది. యశ్ శబ్దానికి మూలధాతు ఏముంటారంటే వ్యాప్త్యర్థకమైనటువంటి ధాతు, అంటే వ్యాపించేది. వ్యాపించడం అంటే ఎక్కడ ఉందో అక్కడి నుంచి అన్ని వైపులకు ఏకకాలంలో పైకి కిందికి సర్వ దిక్కులకు అంతటా వ్యాపించే లక్షణం కలిగినటువంటి ఒకానొక మహాతత్వాన్ని, భావాన్ని యశస్సు అని అంటారు. యశస్సు అంటే అది కీర్తి, అంటే 10 మంది కొనియాడుతూ ఉండటం, వాడు అంతవాడు ఇంతవాడు అని చెప్పడం, అది కీర్తనం. కీర్తి అనేటువంటిది లోకంలో ఈ రెండిటికి సమానార్థాన్నే మనం భావన చేస్తున్నాం అన్నమాట. తస్య నామ మహద్యశః, ఆ భగవంతుడికి, పరమాత్మకు మహద్యశః అని పేరుంది అని ప్రకటిస్తోంది వేదమాత. మహద్యశః అని అంటే అర్థం ఏమిటంటే, సర్వకాల సర్వావస్థలలో ఒక ప్రాంత భేదం కానీ, ఒక దేశ భేదం కానీ, ఒక కాలభేదం కానీ, ఇంకా ఏ వ్యక్తి భేదం కానీ
లేకుండా అందరూ దేనినైతే ఏకరూపంగా సంభావన చేస్తారో అది మహత్యశస్సు. దాని పేరే బ్రహ్మము, దాని పేరే ఆత్మ. ఆత్మ అనే దానికి ఏ ధాతువైతే ఉందో ఆ ధాతుబద్ధమే యశస్సు అనే దానికి కూడా ఉంది. ఆత్మ అంటే వ్యాప్తి, అంతటా వ్యాపించే లక్షణం కాదు. దాన్నే ప్రహ్లాద కుమారు చేత పోతన గారు చెప్పించారు. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూసిన అందందే కలడు దానవాగ్రని వింటే అని. భాగవతంలో ఒకసారి నారదుల వారికి కృష్ణుడిని గురించి తెలుసుకోవాలని ఓ ఉపరాటం కలిగిందిట. ఆ కృష్ణుడికి 16,000 మంది భార్యలు, అష్టమహిషులు, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళ సంసారము, వాళ్ళ పిల్లలు, వాళ్ళ గురువులు, ఇవన్నీ గురించి భాగవతం చాలా గొప్పగా చెప్పారు. అవన్నీ తాత్విక రహస్యాలు. మనం మామూలుగా లోక సామాన్యంగా ఏమనుకుంటామంటే ఆ దుష్టకాముడు కృష్ణుడు గోపికలందరినీ పాడు చేశాడు అని అనుకుంటూ ఉంటాం. అది అజ్ఞానం. జ్ఞానం ఏమిటి అంటే ఆయన సర్వత్రగ అచింత్య అని వేదాలు ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయో ఆ తత్వాన్నే భాగవతం కథారూపంలో చెప్పిందనమాట. ఆ నారదుల వారికి కృష్ణుడు ఎక్కడున్నాడో చూద్దామని కోరిక పుట్టింది. ఆ కోరిక పుట్టి ఆయన ఏం చేశాడంటే మొట్టమొదట రుక్మిణీదేవి గారి ఇంటికి వెళ్ళాడు. ఆ రుక్మిణీదేవి గారి ఇంట్లో అంతఃపురంలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక దివ్యమైనటువంటి పాన్పు మీద రుక్మిణీదేవి సేవ చేస్తూ ఉంటే అక్కడ కూర్చున్నాడు. సరే, ఆయనకి నమస్కారం చేస్తూ వచ్చి ఇక్కడే ఉన్నాడా ఇంకెక్కడన్నా ఉన్నాడా అని జాంబవతి, సత్యభామ, నీలా సుందరి మొదలైనటువంటి అష్టమహిషుల ఇళ్ళకి అన్నిటికీ వెళ్ళాడు. వరుసగా గబగబా వెళుతున్నాడు. చాలా చిత్రమైనటువంటి అనుభూతి పొందాడు నారదుడు. ఏమిటంటే ఈ 16,000 మంది అష్టమహిషులు 116,008 మంది ఇళ్లలో ప్రతి చోట రుక్మిణీదేవిని ఇంట్లో ఏ రకమైన స్వరూపాన్ని చూశాడో ఆ స్వరూపాన్ని అన్ని చోట్ల చూశాడు ఏకకాలంలో. అది ఆశ్చర్యం. పర్యాయంగా కాదు. పర్యాయంగా అంటే ఇక్కడ ఒకసారి అక్కడ ఒకసారి అలా కాదు. ఏకకాలంలో ఈ 16,008 మంది మహిషుల ఇళ్లల్లో లీలా విలాసాలు చూపిస్తున్నటువంటి కృష్ణుడు చూపించారు. అంటే అర్థం ఏమిటనమాట, ఇందుగలడు అందులేడని సందేహం వలదు శక్తి అంతటా ఉండేటువంటి వాడు. అలాగే ఒక స్వాముల వారు చాలా చక్కగా చెప్పారు. ఏమిటంటే చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు గోప బాలకులు కొన్ని 100 మందితో కలిసి సద్ది భోజనాలు చేశారు. సద్ది భోజనాలు చిన్నపిల్లలు ఆ గోవుల్ని కాచుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ తల్లులు సద్ది అన్నము మూటలు కట్టి పంపించారు. ఆ పంపించినప్పుడు కృష్ణుణ్ణి మధ్యలో కూర్చోబెట్టారు. ఆ మధ్యలో కూర్చోబెట్టి అందరూ చుట్టూతా కూర్చున్నారు. ఆ రౌండ్ చక్రాకారంలో ఒక్కొక్క ఆవృత్తులుగా అనేకమైన ఆవృత్తులతో కూర్చున్నారు. ఆ కూర్చున్నప్పుడు కృష్ణ పరమాత్మ తన సద్దండంలో నుంచి ఒక్కొక్క ముద్ద ప్రతి గోప బాలకుడికి అందిస్తూనే ఉన్నట్ట. ఏకకాలంలో అక్కడ ఒక 1000 మందో 5,000 మందో ఎంతమంది ఉన్నారో అందరికీ ఒకేసారి ఆ సద్ది భోజనం ఆయన అందిస్తున్నాడు. అంటే దాన్నే సహస్ర బాహూదర వక్ర నేత్రం అని భగవద్గీతలో చెప్పారు చూడండి. అది ఏకకాలంలోనే అందరికీ అన్నం ముద్దలు ఒకే సమయంలో ఇవ్వటం అనేటువంటిది మామూలు మానవ మాత్రుడికి సాధ్యం కాదు కదా. ఒకవేళ చేస్తే పర్యాయంగా చేస్తారు. అంటే ఒక 500 మందికి భోజనం వడ్డించేటప్పుడు మొదటి విస్తరి దగ్గర నుంచి 500 సంఖ్య కలిగినటువంటి విస్తరి దాకా వెళ్ళటానికి 1 గంట 2 గంటల టైం పడుతుంది. అటువంటిదేం లేదు. ఆ క్షణంలోనే ప్రతి వ్యక్తి కృష్ణుడికి సన్నిహితంగా ఉండేటువంటి గోపబాలు అందరూ కూడా ప్రతివాడు నాకే ఇచ్చాడు ముద్ద నాకే ఇచ్చాడు అనేటువంటి భావనతో తృప్తిగా ఆరగించారు అని భాగవతంలో
తాత్విక రహస్యాన్ని కథారూపంలో చెప్పారు. అగో దాని పేరే మహద్ యశ. మహత్ గొప్పదైనటువంటి యశస్సు అనేటువంటిది ఆ ఆయనకి పేరు అని అన్నారు. దాన్నే విశ్వరూపంలో భగవద్గీతలో విశ్వరూపంలో అనేక బాహూదర వక్రనేత్రం అని, తర్వాత ఆ సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగుళం మొదలైనటువంటి పురుష సూక్త మంత్రాలు ఇవన్నీ కూడా చెప్తున్నాయి. వేదం అంతా కూడా తాత్పర్యం అంతా పరమాత్మని అప్రమేయత్వ ప్రతిపాదన చేయడంలో తాత్పర్యం కలిగి ఉన్నాయన్నమాట. అగో ఆ అప్రమేయత్వాన్నే మరొక పేరుతో ఉపనిషన్మాత మనకు అందించింది. ఏమిటా పేరు అంటే మహత్ యశ. మహత్ గొప్పదైనటువంటి యశస్సు అనేటువంటి పేరుతో దాన్ని చెప్పారనమాట. తస్య నామ మహత్ యశ. తర్వాత నసందృశే తిష్టతి రూపమస్య నచక్షుషా పశ్యతి కశ్చనైనం వృధా మనీషా మనసా విక్లప్తో యయేనం విదురమృతాస్తే భవంతి. ఆయన రూపము కళ్ళకు ఎదురుగుండా కనపడదు. అందుకని అంటే కంటితో మనం ఆ పరమాత్మను చూడలేము. ఎందుకనంటే అఖండమైనటువంటి తత్వాన్ని ఏదో చిన్న చీమ ఒక 20 కిలోగ్రాముల అన్నాన్ని బియ్యాన్ని వండేటువంటి గుండిగ, పెద్ద గుండిగ ఉంటుందనుకోండి. ఆ గుండిగలో అట్టడుగున ఒక సన్నటి ఎర్ర చీమ ఆ గుండిగ ప్రమాణంలో 1,00,000 వంతో 1,00,000 వంతో ఉండేటువంటి చీమ ఆ బ్రహ్మాండం యొక్క ఆ గుండిగ యొక్క స్వరూపాన్ని చూడటం అనేటువంటిది ఎట్లా సాధ్యమవుతుంది? దాన్నే చెప్తున్నారు. నసందృశే తిష్టతి రూపమస్య. ఆ పరమాత్మ యొక్క రూపము సందృశే నతిష్టతి. సందృశే అంటే దృగ్వ్యాపార విషయమునందు కన్ను తెరుచుకుని చూసినా గాని కనబడదు. అందుకనే మన వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుణ్ణి ధ్యానం చేసేటప్పుడు ఆ అర్ధ నిమీలన స్థితిలో కళ్ళని పెట్టుకోమని అంటారు. అంటే పూర్తిగా కళ్ళు తెరవకూడదు. తెరిస్తే నశ్వరమైనటువంటి విశ్వం కనిపిస్తుంది. పూర్తిగా మూసేస్తే నిద్ర వస్తుంది. అందుకని అరమోట్పు కనులు అని అంటారు. ధ్యానంలో కూడా కన్ను పూర్తిగా ముయ్యకుండా, పూర్తిగా తెరవకుండా ఉండి చేయటం అన్నమాట. అది అనుభవానికి చక్కటి దారి. దాన్నే చెప్తున్నారు. నసందృశే తిష్టతి రూపమస్య. ఆ పరమాత్మ యొక్క రూపము కంటి ముందర గోచరించేది కాదు. నచక్షుషా పశ్యతి కశ్చన ఏనం. ఏనం ఈ పరమాత్మను అంటే ఇక్కడ కూడా ఇందాక చెప్పుకున్నట్టుగా ఏనం దగ్గరే ఉంది. ఇంట్లో పిల్లలు పెట్టుకుని ఉయ్యాల్లో పిల్లలు పెట్టుకుని ఊరంతా వెతికి వచ్చిందని మనం ఒక మాట తెలుగులో ఉంది చూడండి. ఆ రకంగా అన్నమాట. దగ్గరే ఉంది, ఇంట్లో ఉంది, తనే ఉంది. కొంతమంది కళ్ళజోడు కళ్ళకి పెట్టుకుని నా కళ్ళజోడు ఏమైపోయిందని వెతుకుతూ ఉంటారు. అంటే అది ఆ రకమైనటువంటి స్థితిలోనే చక్షుష కశ్చన. ఎవడు కూడా సృష్టిలో ఉండేటువంటి కొన్ని కోట్ల 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 జీవరాశులలో ఏ ఒక్కటి కూడా ఏనం న పశ్యతి, పరమాత్మను చూడలేదు. ఇవన్నీ ఎందుకండి చెప్పడం? ఈ పరమాత్మను చూడలేదు, పరమాత్మ దృశ్యం కాదు అని ఈ విధంగా చెప్పడం అనేటువంటిది అంటే నెగిటివ్ సెన్స్ లో చెప్పడం అనేటువంటిది ఏమిటి ఉద్దేశము అని అంటే అప్రమేయత అనేటువంటి దాన్ని ప్రతిపాదించడం. ఏ ఊహలకు అంది నా యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వ్యాత్ అని మంత్రం. వాక్కు గాని మనస్సు గాని దాన్ని అందుకోలేవు, అందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఊర్ధ్వబాహు వామన
ప్రాంశులభ్యే ఫలే లోభాత్ అన్నట్టుగా బాగా ఎత్తుగా ఉండేటువంటి చెట్టుకి కొమ్మన వేలాడుతున్నటువంటి పండును అందుకోవడానికి భూమికి జానుడు ఉన్నటువంటి వాడు ఎగిరి ఎగిరి గంతులు వేస్తుంటే ఎట్లా ఉంటుందో ఆ రకంగా పరమాత్మ దర్శనం అనేటువంటిది అలభ్యము. అయితే వదిలిపెట్టేద్దాము, అటువంటిది మనకెందుకు అనేటువంటి భావన కలుగుతుంది కొంతమందికి. కానీ అది చాలా ప్రమాదకరమైనది. అది తెలుసుకోబడాలి, అనుభవానికి రావాలి, తాను 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 అదే అయిపోవాలి. అదే జన్మకు చరితార్థం. అందుకోసం తత్వజ్ఞాన రూపంలో పరమాత్మ యొక్క అప్రమేయత్వాన్ని నిరూపించడం కోసం నెగిటివ్గా నేతి వాదాలంటారే, నా ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని తోసేస్తూ ఉంటారే, ఆ తోసేస్తూ ఉండేటువంటి ధోరణిలో చెప్పడం అనేటువంటి దానికి పరమార్థం అది. సందృశే తిష్టతి రూపమస్య నచక్షుషా పశ్యతి కశ్చనైనం. కశ్చన అనే మాటకు అర్థం ఏంటంటే ఎవ్వడు, ఏ ఒక్కడు కూడా. ఏ ఒక్కడు అని అంటే సృష్టి ఆరంభం మొదలుకొని సృష్టి అంతం వరకు ఉండేటువంటి జీవరాశులు 84 లక్షల జీవరాశులుగా ఉండేటువంటి వాటిలో ఏ ఒక్కటి కూడా దాన్ని దృశ్యంగా పెట్టుకోలేదు, కంటితో చూడలేదు. కంటితో చూడలేదు అనేటువంటిది ఉపలక్షణం అంటారు. అంటే కన్ను తక్కిన ఇంద్రియాలన్నింటినీ కూడా చెప్తుంది. చెవితో వినలేదు, ముక్కుతో వాసన చూడలేదు, నాలుకతో రుచి చూడలేదు, చర్మంతో స్పర్శ పొందలేదు అని ఆ నా చక్షుష పశ్యతి అనే దానికి దాన్ని ఉపలక్షణం అంటారు. కంటిని ఒక్కటి చెప్తే తక్కిన ఇంద్రియాలన్నింటినీ కూడా మనం దాని చేత భావించుకోవాలి అని అర్థం అనమాట. నా సందృశే తిష్టతి రూపమస్య నక్షుషా పశ్యతి కశ్చనైనం హృదా మనీషా మనసా అవిక్లప్తః యయేనం విదుః. ఇక్కడ 3 విషయాలు చెప్పారు. వృత్తు, మనీష, మనస్సు. హృదా, మనీష, మనసా. హృత్ అంటే హృదయం, అంటే పద్మకోశంలాగా ఉండేటువంటి పరమాత్మకు స్థానమైనటువంటి పద్మకోశ ప్రతీకాశం హృదయం చాప్యధోముఖం అనే మంత్రం చదువుకున్నాను చూడండి. ఆ మాంసపిండాత్మకమైనటువంటి హృదయంతో గాని దానికి కొంచెం అవతలగా ఉండేటువంటి మనీష అంటే బుద్ధి. బుద్ధిర్ మనీష ధిషణ ధీ ప్రజ్ఞ సేముషి మతి అని బుద్ధి విశేషం. అంటే మనస్సుకి బుద్ధికి కొంచెం తేడా. ఇవన్నీ సూక్ష్మదేహంలో వేరు స్థితులలో వేరు పేర్లు కలిగినటువంటి శబ్దాలు అన్నమాట. బుద్ధి అనేటువంటిది నిశ్చయాత్మిక, మనస్సు అనేది సంకల్ప వికల్పాత్మకమైనటువంటి, స్మృతి అనేటువంటిది వెనకాల విషయాలన్నింటినీ కూడా ఆ భావన చేసేటువంటిది, మతి అనేటువంటిది రాబోయే విషయాల్ని భావన చేసేటువంటి ఆ వ్యాపార విశేషం కలిగిన దాన్ని మతి అంటారు. ఇట్లాగా వేరు పేర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా భావన అనేటువంటి దానికి సంబంధించిన హృద మనీష మనసా. 3 హృదయము, బుద్ధి, మనస్సు అనే 3 అవిక్లప్త, అన్నిటితో కలిపి ఆ దాని యొక్క సంభావన ఒక స్థితిని మనస్సులో మనము భావనాత్మకంగా అనుభవించాలి. అవిక్లప్త. అట్లా అవికృప్తమైనటువంటిది ఏదైతే ఉందో ఏనం అటువంటి పరమాత్మను ఎవడైతే విదుహు తెలుసుకుంటాడో తే అమృతాహ భవంతి, వాళ్ళు అమృతులవుతారు. అంటే పరమాత్మతత్వం తెలిసిన వాడు పరమాత్మగా అయిపోతారు. మనకు వేదవాక్యం ప్రమాణవాక్యం ఉండనే ఉంది కదా, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మమును తెలిసినటువంటి వాడు బ్రహ్మమే అయిపోతాడు. కాబట్టి దీన్నే ఏమంటారంటే మరొక వ్యవహారంతో జ్ఞానము, జ్ఞానావేవహి కైవల్యం అనేటువంటి మాట మనకు ఉపనిషత్తుల్లో కనిపిస్తుంది.
అలాగే మహావాక్యాలు ఉన్నాయి. తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మహావాక్యాల ఆ స్వరూపం అంతా ఇటువంటి మంత్రాల సముదాయం యొక్క సారభూతంగా వెలువడినాయి. మహర్షులు వాటిని కనుగొన్నారు అన్నమాట, దర్శనం చేశారు. ఋషిశ్చకిల దర్శనార్థని. ఋషి అంటే దర్శన సామర్థ్యం. దర్శన సామర్థ్యం అంటే భావనాత్మకంగా తెలుసుకోవడం అన్నమాట. కాబట్టి హృదా మనీష మనసాధిక్లప్తో ఏనం విదురు, ఎవరైతే దీన్ని తెలుసుకుంటారో, ఏ ఏ యహ యౌ ఏ అని యశబ్దానికి బహువచన రూపం ఏ, ఎవరైతే విదుహు తెలుసుకుంటారో తే వాళ్ళు అమృతాహ భవంతి. అమృతులు అని అంటే మరణ రహిత స్థితి. మరణరహిత స్థితి సృష్టిలో ఎవ్వరికీ లేదు, పుట్టిన ఎవరికీ లేదు. మరణరహిత స్థితి ఉన్నటువంటిది ఒక పరమాత్మే. ఆ పరమాత్మే అమృతుడు, అజన్ముడు, అజుడు. అజో నిత్య శాశ్వతోయం పురాణ అని ప్రమాణ వాక్యాలు. అజహ, ఎప్పుడైతే జన్మ లేదో మరణం అనేటువంటిది సహజసిద్ధంగా ఉండదన్నమాట. కాబట్టి ఏనం విదురమృతాస్తే భవంతి, తే వాళ్ళు. అంటే ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని గమనించాలి. పరమాత్మ జ్ఞానము అనేటువంటిది నిజంగా సృష్టిలో ఏర్పడినటువంటి ప్రతి జీవి పొందవలసినదే. అది ఎవరికో కొంతమందికి మాత్రమే ఆస్తిగా నిర్ణయించి లేదు. అయితే లోకంలో ఒక పద్ధతి ఉంది. ఒక తండ్రి తనకు ఉండేటువంటి ధనాన్ని తన కుమారులు అందరికీ కూడా సమానంగా పంచిస్తాడు. కానీ ఒకడు దానిని పెంచుకుంటాడు, ఒకడు దాన్ని దుర్వినియోగం చేసి నాశనం చేసుకుంటాడు. అది వాళ్ళ వాళ్ళ కర్మానుసారంగా జరుగుతుంది. కాబట్టి భగవద్జ్ఞానము అనేటువంటి దానికి హద్దులు గోడలు ఏం లేవు. వీళ్లకు మాత్రమే ఉంటుంది, వాళ్లకు లేదు అనేటువంటిది ఉండదు. కానీ అందరికీ అమ్మ అందరికీ అన్నం పెడుతుంది. ఒకడు ఏదో పైత్య వ్యవహారంతో అమ్మ చక్కగా ముద్దగా చేసి నోట్లో పెట్టిన దాన్ని ఉమ్మేస్తాడు. అది వాడి కర్మ. అంతేగాని అమ్మలో దోషం అక్కడేం లేదు. అందుకనే ఏ విదుహు తే అమృతా భవంతి అని అన్నారు. ఎవరైతే తెలుసుకుంటారో, అంటే దీంట్లో ఉండేటువంటి రహస్యం ఏమిటంటే పరమాత్మ జ్ఞానం కోసం పరితపించేటువంటి వాళ్ళు ఎవరో కొంతమంది మాత్రమే ఉంటారు. అది వాళ్ళ వాళ్ళ పూర్వజన్మ సంస్కారాది విశేషాల చేత లభ్యమయ్యేటువంటి విషయము అని అర్థం అన్నమాట. ఏనం విదురమృతాస్తే భవంతి న సందృశే తిష్టతి రూపమస్య న చక్షుషా పశ్యతి కశ్చనైనం హృదా మనీషా మనసాభిక్లప్తో ఏనం విదురమృతా అస్తే భవంతి. ఇటువంటి మంత్రాలే కొంచెం చిన్న చిన్న భేదాలతో ఇతరమైనటువంటి వేదాలలో ఉపనిషత్ భాగాల్లో అక్కడక్కడ మనకు దృశ్యమవుతూ ఉంటాయి. తర్వాత ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నారు. అభ్య సంభూతో హిరణ్య గర్భ ఇత్యష్టౌ. ఇది ఒక సూచన వాక్యం. అంటే ఇప్పుడు మనం ఈ వెనక 2 మంత్రాల్లో ఏ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశామో ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నాన్ని గురించి ఇంకా అనేకమైనటువంటి వేద మంత్రాలు ప్రతిపాదన చేస్తున్నాయి. అందులో అభ్యసంభూత అనేటువంటి మంత్రం దగ్గర నుంచి కొన్ని మంత్రాలు, హిరణ్యగర్భ సమవర్తతాగ్రే అనేటువంటి మంత్రం దగ్గర నుంచి 8 మంత్రాలు, ఇవన్నీ కూడా దాన్ని గురించే ప్రతిపాదన చేస్తున్నాయి. అంటే ఇక్కడి నుంచి ఒక సుమారు 13-14 మంత్రాలు
ఈ వెనకాల చెప్పినటువంటి రసందృశే పశ్యతి రూపమస్య మొదలైనటువంటి మహాజ్ఞానవాహికలైనటువంటి వాటిని వివరించేటువంటి మంత్రాలు అభ్యసంభూత అనే మొదలైనటువంటి మంత్రాల ద్వారాను హిరణ్యగర్భ సమవర్తతాగ్రే మొదలైనటువంటి 8 మంత్రాలు వాటితో వివరించబడి ఉంది అని ఒక వాక్యాన్ని మనకు తరువాత వచ్చేటువంటి సుమారు 14 మంత్రవాక్యాలకు విషయ సూచికలాగా ఈ అభ్యసంభూత హిరణ్యగర్భ ఇత్యష్టం అనేటువంటి మాట చెప్పుకోండి. అందులో మొదటి మంత్రం చెప్తున్నారు, అభ్యసంభూత పృథివ్యైరసాచ విశ్వకర్మణ సమవర్తతాధి తస్య త్వష్టా విదధద్రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే అని మొదటి మంత్రం. అభ్యసంభూత పృథివ్యైరసాచ విశ్వకర్మణః సమవర్తతాధి తస్య త్వష్టా విదధద్రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే అని. అభ్యః సంభూతః. అభ్యః అంటే మామూలుగా లోకంలో నీళ్ల నుండి, నీటి నుండి. నీటి నుండి అంటే మనం వాడుకునేటువంటి త్రాగటానికి, స్నానం చేయటానికి మొదలైనటువంటి వాటికి సంబంధించినటువంటి జలములు, మన తెలుగులో నీరు అనేటువంటి అర్థం ఉందే, అది మాత్రమే అర్థం కాదు. అద్భ్య అని అంటే సృష్టిలో ఉండేటువంటి ద్రవ పదార్థ జాతం ఏదైతే ఉందో ఆ సర్వమునకు సంబంధించినటువంటి ఒక సాంకేతిక పదం అద్భ్య. అద్భ్య సంభూత ఏర్పడింది. ఏమిటి ఏర్పడింది? విశ్వం. ఎక్కడి నుంచి, ఎవరు దీన్ని ఏర్పాటు చేసిన వాడు? విశ్వకర్మ. ఈ విశ్వాన్నంతటినీ కూడా చక్కగా రూపుదిద్దినటువంటి ఆ పరమాత్మయే. విశ్వకర్మ అనే శబ్దం ఇక్కడ పరమాత్మకు మరొక వాచకం. విశ్వకర్మణ సమవర్తత, బయటికి వ్యాపించి ఏర్పడింది. అంటే మనం 14 లోకాలుగా ఏవేటినైతే భావిస్తున్నామో ఆ భావించేటువంటి 14 లోకాలకు ముందర అప్రమేయంగా, అవిచ్ఛిన్నంగా, అమృత స్థితిలో ఉండేటువంటి భగవంతుడు పరమాత్మ తత్వం ఏదైతే ఉందో అక్కడి నుంచి మెల్లగా ఇవన్నీ రూపుదిద్దుకోవడం ప్రారంభించినాయి. అభ్యసంభూత పృథివ్యైరసాచ. పృథివ్యై అంటే పృథివీ కోసం. పృథివీ అంటే పుడమి, నేల. అంటే పంచభూతముల సర్వలక్షణాలు పొదివి పట్టుకున్నటువంటి ఈ భూమి అనేటువంటి ఒక పంచమహాభూతాత్మకమైనటువంటి స్వరూపం అన్నమాట. అభ్యసంభూత పృథివ్యైరసాచ. పృథివ్యా, పృథివి నుండి. తర్వాత రసాత్. రసం అంటే రసద్రవ్యం. అంటే దాన్నే తేజస్సు అని అంటారు. తేజస్సు అంటే అగ్ని లక్షణం అన్నమాట. నీటి నుండి, అగ్ని నుండి. ఆ అగ్ని నుండి అనడం చేత అగ్నికి కారణంగా సంభావింపబడేటువంటి వాయువు నుండి, ఆ వాయువుకు కారణంగా సంభావించేటువంటి ఆకాశము నుండి. అంటే పంచభూతాలు. అంటే ఇక్కడ ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అనే 5 ఒక పద్ధతిలో చెప్పారు. అభ్యసంభూత పృథివ్యైరసాచ విశ్వకర్మణ. ఇవన్నీ కూడా ఈ పంచభూతాలను ఏవైతే అనుకున్నామో దీన్నే ప్రకృతి అంటారు. ఆద్య సృష్టి అని అంటారు. మొట్టమొదటిగా పరమాత్మకు ఓ సంకల్పం కలిగింది అని వేదాలు మొదలైనవి చెప్తున్నాయి. ఏమిటి సంకల్పం? పరమాత్మకు ఏం సంకల్పం కలిగింది? బహుశ్యాం, నేను అనేకమవుతాను. ఒక్కడే ఉన్నటువంటి పరమాత్మ నేను అనేకముగా మారతాను అనేటువంటి సంకల్పం
పొందాడనమాట. ఆ పొందినప్పుడు ఆయనకి ఆ సంకల్పం చేత వెంటనే ఈ విశ్వం అంతా తయారైపోయింది. విశ్వం అంటే ప్రకృతి. ప్రకృతి అంటే పంచభూతాల సమాహారం. ఆకాశము, వాయువు, జలము, అగ్ని, జలము, భూమి అనేటువంటి ఈ మహాభూతాల 5 సమాహార రూపమైనటువంటి దాన్ని విశ్వము అని అంటారు. దీన్నే ఆద్య ప్రకృతి అనేటువంటి పేరుతో కూడా చెప్తారు. దీన్నే పురాణం పంచరక్షణం చెప్పేటప్పుడు సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చేతి పురాణం పంచరక్షణం అన్నారే. అందులో సర్గం మొట్టమొదటిది. అంటే మహాభూత సృష్టి. అంటే ఇంకా పశువులు, పక్షులు, మనుషులు మొదలైనటువంటి వాళ్ళు ఏర్పడకుండా ఉండేటువంటి భాగం అన్నమాట. అంటే ఒక చిన్న ఉదాహరణ ద్వారా దీన్ని సమన్వయం చేసుకుందాం. ఆ పూరీలు చేసుకుందామని గోధుమ పిండి, కొంచెం నీళ్లు మొదలైన తడిపి, ఉప్పు మొదలైన పదార్థాలు వేసి ఒక ముద్దగా తయారు చేశాం. ఆ ముద్దగా తయారు చేసిన దానిని మొట్టమొదటి సర్గము అని అంటారు. ఆ ఆ పెద్ద ముద్దలో నుంచి చిన్న చిన్న ముక్కలు తీసుకుని దాన్ని గుండ్రంగా ఓ కర్రతో నొక్కి చపాతీలు, పూరీలు అనేటువంటివి అనేకం చేస్తాం. ముద్ద ఒకటే. ఆ ముద్దలో నుంచి 20 30 పూరీలు, చపాతీలు మొదలైనటువంటి పదార్థాలు, ఇంకా అనేకమైనటువంటి కొంచెం కొంచెం రూపభేదము, రుచి భేదముతో ఏర్పడేటువంటి పదార్థాలన్నింటినీ తయారు చేస్తారు. అట్లాంటి దానిని ప్రతిసర్గము అంటారు. ముద్దగా ఉండేటువంటి స్థితిని సర్గము అంటారు. ఇదంతా కూడా దీనికి అంతటికీ మూల కారణమైనటువంటి వాడు ఆ పరమాత్మయే. దాన్నే ఈ మంత్రం మనకు అభివ్యక్తం చేస్తోంది. అభ్య సంభూత పృథివ్యైరసాచ. ఇదంతా దీనికి సర్వకారణ కారణమైన వాడు ఎవరు? విశ్వకర్మ. విశ్వమంతా ఎవని కర్మమో, అంటే ఎవని వ్యాపార విశేషమో అతడు విశ్వకర్మ. విశ్వమును కర్మముగా సంభావన చేసి తిప్పేవాడు, దాంట్లో తిరిగేవాడు అనమాట. విశ్వకర్మణ సమవర్తత. అవర్తత అది అంటే ఆ విశ్వకర్మ అయినటువంటి పరమాత్మ నుండి ఇది స్వరూపంతో బయటికి వచ్చింది. అది అని అంటే అది సప్తం వ్యక్తం. అంటే బయటికి రావడమే కాకుండా బయటికి వచ్చింది అనేటప్పటికీ, ఇప్పుడు ఒక ఆవు దూడను ఈనిందనుకోండి, అంటే ఆవు తన గర్భంలో ఆ బీజాన్ని అట్టే పెట్టుకుని కొన్ని నెలల పాటు తర్వాత ఒక మంచి రోజున దూడని పెడుతుంది, బయటికి వెలువరిస్తుంది. ఆ వెలువరించిన తరువాత ఆవుగా దూడగా మనకు కనిపిస్తాయి. కానీ పరమాత్మ విషయంలో ఈ ఆవు రూపంలో ఉండేటువంటి పరమాత్మ దూడగా ఉండేటువంటి విశ్వరూపంలో బయటికి వచ్చి దాంట్లో కూడా ప్రత్యణువులో దాని దూరి ఉన్నట్ట. ఇది లోకంలో లేని ఒక విశేష లక్షణం. అది అనేటువంటిది ఆ అర్థాన్ని చెప్తుంది. అంటే దీనికి అదొక్కటే ఉదాహరణ, ఇంక వేరే ఏం లేదు. ఇంకొక మాటతో దాన్ని చెప్పడానికి వీలు లేదు. అంటే తృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అనేటువంటి వేదవాక్యం ఉంది చూడండి, దాన్ని మనం స్మరించాలి. ఇక్కడ దాన్ని సృష్టించి దానిలో ప్రతి అణువులోనూ తాను దూరి అక్కడ కూర్చున్నాడు అని అంటారు. ఇది సృష్టిలో ఇంకెక్కడా ఉండదు. ఒక పరమాత్మ విశ్వము అనేటువంటి దాని దగ్గర మాత్రమే ఉంటుందన్నమాట. కాబట్టి దీనిని మనం చాలా జాగ్రత్తగా సంభావన చేసుకుంటూ ఉండాలి. అభ్య సంభూత పృథివ్యైరసాచ విశ్వకర్మణ సమవర్తతాధి తస్య త్వష్టా విదధత్ రూపమేతి. తస్య దానికి, అంటే అట్లా సృజింపబడినటువంటి విశ్వానికి, త్వష్ట అంటే ఇక్కడ సూర్య రూపమైనటువంటి ఆ భగవానుడు రూపం విదధత్, రూపాన్ని ఏర్పాటు చేశాడు. అంటే మనం ఒక చిన్న సంభావన చేయాలి. ఏమిటంటే
ఆ సృష్టి చేసినటువంటిది సూర్యాత్మకమైనటువంటి మహాగోళము ఉంది చూడండి. ఆ గోళాకారంగా మనకు తెలియవస్తూ ఉన్నది. ఆ తెలియవచ్చేది ఆ పరమాత్మ ఏర్పాటు చేసినటువంటి విశ్వము యొక్క ప్రతిరూపము అనేటువంటి దాన్ని మనం సంభావించాలన్నమాట. తస్య త్వష్ట విదధత్ రూపం, రూపం విదధత్. దానివల్ల పరమాత్మ ఏర్పాటు చేసినటువంటి రూపాన్ని ఆ సృష్టింపబడినటువంటి ప్రతి వస్తువు సూర్యాధికము ఏతి పొందుతున్నది. అంటే సూర్యుడికి మండలాకారంగా ఉండేటువంటి రూపం కానీ మరొకటి కానీ ఆ పరమాత్మ ప్రసాదించినదే. పరమాత్మ ప్రసాదించి మళ్ళీ దానిని అందరికీ ఉపకారకంగా లోకంలో నిలపడానికి ఆయనే అందులో ప్రవేశించి అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఎందెందు వెదకి చూచిన అందందే కలడు అనే మాటలో ఉన్న రహస్యం ఇది. ఆ మాటలన్నీ ఉపనిషత్తులో ఉండేటువంటి దానికే మామూలు లోక సామాన్యమైనటువంటి మాటలుగా చెప్పగలిగినటువంటి మహాత్ములే మహాకవులు. పోతనమైనటువంటి వాడు ఇందు వెరడందు నేడని సందేహం వలన చక్రి సర్వోపగతుంది. ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని అంటే ప్రహ్లాదుని చూచాడు. దానవాగ్రని అయినటువంటి హిరణ్యకశిపుడు చూడలేకపోయినాడు. ఎందుకనంటే అతనికి తెర అడ్డమైపోయింది. త్యాగరాజుల వారు తెర తీయగరాదా అని అంటారు. తెర ఏం చేస్తుంది? మనం చూడవలసిన దానికి అడ్డుగోడగా నిలబడి చూడకుండా చేస్తుంది. తెర తొలగించుకున్నవాడు ప్రహ్లాదుడు అవుతాడు. తెరను వెనకాల నుంచుని తడుముతూ ఎక్కడుంది అని ఆలోచించేవాడు హిరణ్యకశిపుడు అవుతాడు. హిరణ్యకశిపుడు అంటే అజ్ఞాన స్వరూపమైనటువంటి జీవుడు. ఆ ప్రహ్లాదుడు అంటే జ్ఞానము పండినటువంటి జీవుడు. అదే తేడా. తండ్రి కొడుకులుగా కథ చెప్పారు. హిరణ్యగర్భ సంభూత పృథివ్యైరసాచ్య విశ్వకర్మణ సమవర్తతాధి తస్య త్వష్టా విదధద్రూపమేతి తత్ పురుషశ్చ విశ్వమాజానమగ్రే. ఆ పురుషుని నుండి ఈ విశ్వమంతా ఆజానం అంటే పుట్టినది, ఏర్పడినది. అగ్రే మొట్టమొదట. అంటే విశ్వానికి అంతటికి మూల కారణమైనది. దాన్నే వేదాంత పరిభాషలో సర్వకారణ కారణుడు అంటారు. సృష్టిలో ప్రతిదానికి, మనం చూసేటువంటి ప్రతిదానికి కారణం ఉంటుంది. కార్యం ఉంటే కారణం ఉండి తీరాల్సిందే. కానీ పరమాత్మకు మాత్రం కారణం లేదు. పరమాత్మ సర్వకారణ కారణుడు అని అర్థం. అదే ఈ మంత్రంలో చెప్పారు. అభ్యసంభూత పృథివ్యైరసాచ్య విశ్వకర్మణ సమవర్తతాధి తస్య త్వష్టా విదధత్ అంటే వేరువేరుగా ఏర్పాటు చేసి పట్టుకుని ఉన్నాడు. అంటే ఇందాక చెప్పినటువంటి పూరీల పిండి చిన్న చిన్న రూపాయి కాయిన్ సైజులో చేసినటువంటి మొదటి స్వరూపం ఉందే, ఆ రకంగా వివిధముగా అనేకాలుగా ఒక పెద్ద ముద్దలో నుంచి 20 30 చిన్న చిన్న భాగాలు తీసుకుని తర్వాత నొక్కుతాం కదా, ఆ దానికే విదధతు అనేటువంటి పేరుకి అవి భావన. విదధద్ రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే. అటువంటి ఆ పురుషుని యొక్క స్వరూపం ఈ సృష్టినంతటిని ఏర్పాటు చేసింది. ఏర్పడినది విశ్వము, ఏర్పాటు చేసిన వాడు విశ్వకర్మ. ఆయనకి అనేకమైన పేర్లు ఉన్నాయి. ఆత్మ అని, పరమాత్మ అని, బ్రహ్మము అని, మహద్యశస్సు అని, విశ్వకర్మ అని. ఇవన్నీ అనేకమైనటువంటి నామాలు. ఏమిటంటే సంస్కృతంలో నామాలన్నీ గౌణాలు, అంటే గుణాన్ని బట్టి ఏర్పడినటువంటి. ఇప్పుడు అచ్యుతుడు అని అంటే చ్యుతి లేనివాడు, అంటే తక్కిన లోకంలో ఉండేటువంటి పుట్టిన వాళ్ళలాగా ఉండటం, పెరగటం, నశించడం అనేటువంటి వికారాలు ఏమీ లేకుండా ఉండేటువంటి వాడు అనేటువంటి అర్థం లాగా. దాన్ని బట్టే యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మన అని విష్ణు సహస్రనామంలో చెప్పారు చూడండి.
ఆ రకంగా అవన్నీ గౌణముల పేర్లు. మన పేర్లన్నీ కూడా ఉడికే వ్యవహారం కోసం, మన పేరుకి అర్థ విచారణ చేయడానికి మీ పేరు. విష్ణు సహస్రనామంలో ఉన్న ప్రతిదానికి శంకర్లు భాష్యం రాశారు. భాష్యం ఎందుకు రాశారు అంటే అవన్నీ గౌణాలు కనుక. ఏ గుణాన్ని బట్టి ఆ పేరు ఏర్పడిందో దాన్ని వివరించడమే భాష్యం యొక్క లక్షణం. అభ్య సంభూత పృథివ్యైరసాచ్య విశ్వకర్మణ సమవర్తతాధి తస్య త్వష్టా బిలధద్రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా విద్యతే యనాయ. ఈ మంత్రాన్ని వచ్చే తరగతిలో చెప్పుకుందాం. ఇవాళ పాఠానికి స్వస్తి. గురుగారు నమస్కారం. అయ్యా అనేక ప్రణామములు. చాలా చక్కగా ఒక్కొక్క పదాన్ని తీసుకుని మాకు అర్థమయ్యేటట్టు చక్కగా వివరిస్తున్నారు. మహానారాయణ ఉపనిషత్తు భగవంతుని రూపాలన్నీ రకరకాలుగా ఏర్పడిన వాటిని అన్నింటినీ కూడా మీరు ఒక్కొక్క చోట పెట్టి లౌకికమైన ఉదాహరణలతో మాకు అందేటట్టుగా బోధిస్తున్నారు. నమస్కారములు. దుర్గాప్రసాద్ గారు చూడండి. తప్పకుండా సార్. గురువు గారు నమస్కారం అండి. మీకు అనేక ధన్యవాదాలు. ఈరోజు తరగతి చాలా బాగా ఉంది. కాకపోతే నేను ట్రావెల్లో ఉన్నాను, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నాను. కరెక్ట్గా వినలేకపోయాను, ఈ నెట్ సరిగ్గా పనిచేయలేక. ఇప్పుడు మన గ్రూప్ మెంబర్స్కి ఎవరికన్నా ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే అడగాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే. హరి ఓం గురువు గారు. గురువు గారు చెప్పండి. ఎన్నో చక్కటి విషయాలు చెప్పారు, చాలా చక్కటి విషయాలు. ఈ ఋషులు వేదాంత సారంలో ఆ మహావాక్యాలను దర్శిస్తారు వారు భావనాత్మకంగా. అదే అంటే ఆ స్థితికి ఎదిగిన వారు, అందులో ఆ స్థితికి ఎదిగిన వారు వేదాంత సారంలో ఆ మహావాక్యాలు దర్శిస్తారు. ఇలా ఎన్నో చక్కటి చక్కటి విశేషాలు చాలా చెప్పి ఉన్నారు. సర్వకారణ కారకుడు. కార్యం ఉంటే కారణం ఉంటుంది, తెలుసుకోవాలి. కానీ పరమాత్మకి కారణం లేదు, సర్వకారణ కారకుడు అని. మీరు ఫాలో అవుతున్న పుస్తకం మేము కూడా చూస్తుంటే బాగుంటుంది. దాని పేరు అది మాకు తర్వాత ఒకసారి ఎవరికైనా చెప్తే ఆ పుస్తకం మేము తెప్పించుకుందాం. మీ చేతిలో పుస్తకం ఉంది. మీ చేతిలో ఉన్న పుస్తకం మహానారాయణ ఉపనిషత్ పుస్తకం, అది మేము కూడా తెప్పించుకుందామని. మీరు ఒక పుస్తకం చూస్తున్నారు కదా, అందులో వ్యాఖ్యానం అయి ఉన్నాయా? ఉందండి, ఉన్నాయి. మహానారాయణ ఉపనిషత్తు స్వామి విమలానంద అని ఇంగ్లీష్లో ఆయన భాష్యాన్ని ఆధారంగా చేసుకుని చాలా అద్భుతంగా రాశారు. రామకృష్ణ మిషన్ వాళ్ళు దాన్ని ప్రకటించారు. పుస్తకాలు లభ్యమవుతున్నాయి. రామకృష్ణ మిషన్ బుక్ స్టాల్స్ లో ఉంటాయి. చాలా గొప్ప పుస్తకం. నేను ఎప్పుడూ దాన్ని నిత్య సన్నిహితంగా పెట్టుకుంటూ ఉంటాను. ఈ పుస్తకం అది. చాలా సంతోషం, చాలా సంతోషం. వింటూ చాలా ఆనందం కలిగింది. ధన్యవాదములు, ప్రణామములు. ధన్యవాదాలు రవికుమార్ గారు, మీకు చాలా చక్కగా మాట్లాడారు. ఇప్పుడు మన ఇంకా సభ్యులకి ఎవరికైనా ఏదైనా సందేహం ఉంటే అడగాల్సిందిగా కోరుకుంటున్నానండి. మన సభ్యులకి ఎవరికైనా ఏవైనా సందేహాలు ఉంటే ఈరోజు పాఠం మీద అడగాల్సిందిగా కోరుకుంటున్నాను. శాంతి మంత్రం చదువుకుందామండి. ఏమన్నా సందేహాలు ఉంటే మళ్ళీ వచ్చే వారం ఆలోచిద్దాం. అలాగే సార్, తప్పకుండా. ఓం శం నో మిత్రస్యం వరుణః శం నో భవత్తర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మావతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.
सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ఓం శాంతి 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 హరి ఓం శ్రీ గురుభ్యో నమః. గురువు గారికి అనేక బ్రహ్మనామం. అలాగే నమస్కారం గురువు గారు, అందరికీ సమావేశం ముగిస్తాను. అలాగే